వెల్కమ్ టు బీడీటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశం. వరద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందించే ప్రయత్నం చేశామన్న సీఎం. ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ ని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ రేవంత్ పై ఫైట్. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా రెండవ విడత పోలింగ్, బార్లు తీరిన ఓటర్లు. మెగా టోర్నీ సన్నాహాల్లో ముందున్నాం. టీ20 వరల్డ్ కప్ పై ధీమా వ్యక్తం చేసిన భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్. మళ్లీ పెరిగిన బంగారం ధర, 76,000 మార్కును దాటిన పసిడి ధర. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాను కిషోర్, మెట్రో రైల్ ఎంజీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇందుకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వీటికి సంబంధించిన నివేదికను తయారు చేయాలన్నారు. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు విధిగా పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం తన చేతుల మీదుగా పలువురికి నష్టపరిహారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారుల సమీక్ష సమావేశాల్లో కంటే వరద సహాయక కార్యక్రమాల్లోనే ఎక్కువ సమయం వెచ్చించానని, 400 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి వచ్చాయని, వరద సహాయ కార్యక్రమంలో అధికారులు, మంత్రులు ఒక స్పిరిట్ తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తుల్లో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 నుండి 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఫేజ్ 1 లో బెనిఫిషరీస్ అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. నేను ఒక్కడనే కాదు, టీమ్ యాజ్ సచ్. ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 డేస్లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను. ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. ఇక్కడ 146 అవర్స్ 11 డేస్ ఇక్కడే ఉండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు, బిగ్గెస్ట్ క్రైసిస్. సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం, మనమందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. ఎప్పుడు కూడా సమస్య, ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు, అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను. ఈవెన్ సింగరేణి కాలరీస్లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక 25-30 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువే అనుకుంటాను, నెంబర్ నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. 5-6 కిలోమీటర్ల కేవ్ లోపలికి, గని లోపలికి వెళ్ళాను నేను. మా ఆఫీసర్స్ వద్దన్నారు. లేదు సార్, అది డేంజర్గా ఉంది, ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు, ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు. ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు గో.
ఐ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్. నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పనిచేయడానికి, వాట్ ఈస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్ళాను, స్పాట్ చూశాను, వచ్చాను. మ్యాక్సిమం అప్పట్లోనే ఈచ్ పర్సన్కి ఆర్థిక సహాయం చేసాం, మ్యాక్సిమం చేసాం, అన్నీ చేశాం. అక్కడి నుంచి ఉదూ చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను. కానీ అన్నింటికంటే ఇది డిఫరెంట్ డైమెన్షన్. ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇది జరిగినప్పుడు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని అవి కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తుకుపోయి ఇచ్చేసి రమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు కానీ ఈ స్ఫూర్తిని కానీ మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 20 కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో 4,000 కోట్ల రూపాయలతో 31 ఎస్టీపీలకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్ ఎస్టీపీని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇండియాలోని 100% సేవరేజ్ ట్రీట్మెంట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ను మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ కూకట్పల్లి ఫతేనగర్ లో ఏర్పాటు చేసిన 133 MLDల ఎస్టీపీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉంది. ఎస్టీపీల సందర్శనలో ఇది మొదటి అడుగు మాత్రమే. ఉప్పల్, నల్ల చెరువు, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేస్తున్న ఎస్టీపీలను కూడా త్వరలోనే సందర్శిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చినా విస్తరిలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్నది తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన 1,00,000 ఇళ్లను చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. మూసీలోని 11-12 ఆక్రమణలున్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీకి అని సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన మురికి నీరంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయండి. మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది వెంటనే అందించండి.
ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి. ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం. రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని. తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీస్తున్న ఏపీ సీఎం వ్యాఖ్యలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుని చంద్రబాబు కుట్రలు బయటపెట్టాలని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేసి మహాపాపం చేశారని మండిపడ్డారు. ఇంత పెద్ద ఆరోపణపై డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తారా అంటూ ప్రశ్నించారు. సిబిఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటోందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారు విమర్శించారు. తిరుమల లడ్డు అపవిత్రం జరిగిందంటే మేము ప్రాయశ్చిత్తం చేస్తాం, తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని పేర్కొన్నారు. మేం తప్పు చేశామని నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తామని పేర్కొన్నారు. లడ్డు అపవిత్రం అయిందని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారని ఆరోపించారు. హిందూ సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని, తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన తలనీలాలు ఇవ్వలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి? మేము తప్పు చేసామని నిరూపించండి, నీ బూట్లు తుడుస్తా నేను. మేము తప్పు చేసామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే, వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు. హిందూ దేవాలయాలు, నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్లినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు కదా? ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు. అక్కడెక్కడో మన కొండగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా వెళ్ళి పూజ చేశారు. మీరు భక్తులనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు. మీరు దైవభక్తులు, దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు. సరే, మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు. ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి. మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి. అప్పుడు ఎంక్వైరీ చేయించండి. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రిగా చేశాడు. ఆయన బేసికల్గా ఈజ్ అడ్వకేట్, సుప్రీం లో ఉన్నటువంటి అడ్వకేట్, మేధావి. ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశాడు, సుప్రీంకోర్టులో. ఏమిటి దుష్ప్రచారం ఏంటి? దీని మీద నిగ్గు తేల్చమని ఏమడిగాడు ఆయన? ఒక సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్ వేసి విచారణ జరపమన్నాడు. ఎందుకు జరపరు మీరు? చెప్పండి. ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు భయం మీకు అంటున్నా? చాలా మంది సీనియర్స్ గుర్తుండే ఉంటుంది. ఆయన తండ్రి గారు మరణిస్తే ఆయన తలనీలాలు ఇవ్వాల, గుండె చేసుకోవాలి. ఆయన వాడు తమ్ముడు జడ్జి చేయించాడు. తల్లి చనిపోయినప్పుడు కానీ తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు తలనీలాలు ఇవ్వలేదు. నువ్వు హిందుత్వాన్ని గురించి మాట్లాడతావు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతావు, ధర్మారెడ్డి గురించి మాట్లాడతావు, సుబ్బారెడ్డి గురించి మాట్లాడతావు. ఏం ధర్మం అయినా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి చెబుతున్నా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. దీనికి మీరు అన్ని విధాలా మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో అనేది కూడా ఇవాళ నేను చెప్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు నుండి మత్తడి దూకుతూ ఉండడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్లాయలయ్య చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న సాగర్ నుండి గంధమల్లకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య ఆలూరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఎంపీ చామల కిరణ్ కుమార్ ని కోరగా 10 గంటల్లో నీటిని విడుదల చేశారు. దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గంధమల్ల చెరువు నిండి మత్తడి పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు, కాలువలు నుండి జలకలను సంతరించుకుంటున్నాయి. అంతకుముందు జగదేవ్పూర్ మండలం గంధమల్ల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు.
గత 3 రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళున్నటువంటి మల్లన్న సాగర్ నుంచి గత 20 ఏళ్ళుగా ఇక్కడ గంధమల్ల నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ నాడు మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి, కొండపోచమ్మ ఈఎన్సీకి, నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది, ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహతు తీసిన మా రాష్ట్ర మంత్రులకు, మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ గంధమల్ల నిండడం వల్ల ఇక్కడ గుండాల, ఆత్మకూరు, రాజాపేట 4-5 మండలాలు సస్యశ్యామలమై మోత్కూరు దాకపోతాయి. కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది. నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడతా అని చెప్పిన ఇవాళ అది నిజమైంది. మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది. మా రైతన్నలు ఇవాళ పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగు దాకా దాటెళ్ళి రేపు ఇక్కడ ఉన్నటువంటి 10 నుంచి 20 చెర్లు నిండుతున్నాయి. అక్కడ కొండ పోచమ్మ ద్వారా ఒక 20 చెర్లు నింపగలుగుతున్నాం. అదే విధంగా అక్కడ నవాబ్పేట నుంచి కూడా గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మా కడెం శ్రీహర్ గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కడగడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా. కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇక్కడ గంధమల్ల 1.4 టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం. దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు 1.4 టీఎంసీ ద్వారా ఈ 8 మండలాలు సస్యశ్యామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 2 చేతులతో నుంచి నమస్సుమాంజలు తెలుస్తున్న మా రైతుల పక్షాన. జాతీయ రహదారి 2016-ఏపై జొన్నాడ వద్ద సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేసి 2025 జనవరి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను, గుత్తేదారులను అంబేద్కర్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిపై జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజనీర్లు, గుత్తేదారులతో ఆయన సమీక్షించారు. తొలుతగా ఇప్పటి వరకు జరిగిన పనులను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తిలకించి పనులలో జాప్యాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లకు ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్మాణ పనులను వేగపరుస్తూ ఒకదానికొకటి సమాంతరంగా నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నిర్మాణపు పనుల గురించి ఇంజనీర్లతో క్షుణ్ణంగా చర్చించి వాటిని పూర్తి చేసేందుకు గడువును విధించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని, అదేవిధంగా వారాంతపు పురోగతిని తమకు సమర్పించాలని ఇంజనీర్లను ఆదేశించారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో జరిగిన ఘటనపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 23న 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తామని అన్నారు. అలాగే పోలీసులపై దాడి చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక 6-year-old పేరెంట్ కంప్లైంట్ మీద మనం ఒక 65 BNS అంటే రేప్ అండ్ పోక్సో, బికాజ్ మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టన్ చేసి దాన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మనం ఒక DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 day అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి
స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనమందరం ఇన్షూర్ చేద్దాం. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ పీఈటీ టీచర్ మీద మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటిది వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవితాడు స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ బయట ఈ రెండు విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజూరీ, ఒక ఎస్ఐ కింద పడడంతో ఇంజరీస్ అయినవి, అండ్ ఒక ఏఆర్ఎస్ కాలు ఫ్రాక్చర్. సో we have booked cases regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్. జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ జంటగా నటించిన దేవర సినిమా మరికొన్ని గంటల్లోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే 2 రోజుల క్రితం నిర్వహించ తలపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దయింది. ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు మించి హైదరాబాద్ నగరంలోని నోవాటల్ హోటల్కు తరలి రావడంతో గందరగోళం ఏర్పడింది. భద్రతా కారణాల రీత్యా ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు గుప్పించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోలీసులు చేతులెత్తేశారని, తాము అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్ సంతోషంగా జరుపుకునేవాళ్లని కేటీఆర్ ప్రస్తావించారు. తాము సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా నిర్వహించామని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా దగ్గర కూర్చొని అటు అధికారులు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, సబిత గారు, మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది. చిన్నపాటి నొక్కు కూడా పడకుండా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ఫార్ములా రేస్ కావచ్చు, లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏదైనా కూడా శాంతియుతంగా చేసినాం. చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో దంచి కొడుతున్న వర్షం బుధవారం ఉదయం నుండి హైదరాబాద్ నగరంలో బోరబండ, మోతీనగర్, సనత్ నగర్, రామ్నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడ్డాయి. అదేవిధంగా హైదరాబాద్ కు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు హైదరాబాద్ ప్రాంతంలో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోయే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. రెండవ విడతలో భాగంగా పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గామ్, రాజౌరి, పూంచ్,
అలాగే గందర్బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రెండవ విడత పోలింగ్ జరుగుతున్న 26 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భావితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రెండో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కటా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలి దశ పోలింగ్ లో 61.38% ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటుతామని భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి యుఏఈ వేదికగా మొదలవుతున్న మెగా టోర్నీ కోసం టీమిండియా బయలుదేరి వెళ్లింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉరుస్తూ వస్తున్న టీ20 ప్రపంచ కప్ ను ఈసారైనా ఒడిసి పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా ముందుకెడుతోంది. యుఏఈకి వెళ్లే ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు చీఫ్ కోచ్ అమోల్ మంజుదార్, చీఫ్ సెలెక్టర్ నీతూ జేవిజ్ పాల్గొన్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్లో టీ20 ప్రపంచ కప్ జరగాల్సి ఉన్నా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా టోర్నీని యుఏఈకి మారుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తలపడనుంది. 2009లో మొదలైన ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఒక్కసారి ఫైనల్ చేరుకోగా గతేడాది సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఏండ్లుగా అందకుండా పోతున్న పొట్టి కప్పును ఈసారి ఒడిసి పట్టుకునేందుకు భారత్ తహతహలాడుతోంది. ఇటీవల బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం ధరలో తగ్గుదల అనేది లేకుండా స్వల్ప హెచ్చుదల మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తులం బంగారం ధర మళ్లీ 76,000 రూపాయల మార్కును దాటి పరుగులు పడుతోంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు 76,360 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 70,000 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు 76,360 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 70,000 రూపాయలుగా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇక దేశవ్యాప్తంగాని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రతి ఆక్రమణలో అర్హులైన పేదలకు పరిహారం అందేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశం. వరద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందించే ప్రయత్నం చేశామన్న సీఎం. ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ ని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ సుందరీకరణ పేరుతో 1,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ రేవంత్ పై ఫైట్. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా రెండవ విడత పోలింగ్, బార్లు తీరిన ఓటర్లు. మెగా టోర్నీ సన్నాహాల్లో ముందున్నాం. టీ20 వరల్డ్ కప్ పై ధీమా వ్యక్తం చేసిన భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్. మళ్లీ పెరిగిన బంగారం ధర, 76,000 మార్కును దాటిన పసిడి ధర. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.